తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి దర్శకుడు తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంటాడు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ కీర్తిని, ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ యొక్క సినిమా 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలవడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది విడుదలైన తర్వాత రాజమౌళి నేరుగా తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ స్థాయిలో సినిమా తీసే అవకాశం ఉంది. దీంతో తెలుగులో ప్రస్తుతం యువ దర్శకులుగా ఉన్న ప్రశాంత్ వర్మ, సుజిత్, నాగశ్విన్ పైనే పరిశ్రమ ఆధారపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి తెలుగులో ఈ 3 దర్శకులు మల్టీ టాలెంట్ కలిగిన వారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నాగశ్విన్ కల్కితో తన సత్తా మరోసారి చాటుకుంటున్నారు. సుజిత్ పవన్ తో ఓజీ సినిమా తీస్తున్నారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ లాంటి ఘన విజయాన్ని అందించి బాలకృష్ణ కొడుకును పరిచయం చేసే బాధ్యతను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నాగశ్విన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తాను తీసిన సినిమాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మతో సినిమాలు తీయడానికి బాలీవుడ్ హీరోలు కూడా మొగ్గు చూపుతున్నారు. రణ్వీర్ సింగ్ తో కథ ఓకే అయి చివరి నిమిషంలో రద్దయింది. నానితో సుజిత్ ఓ సినిమా తీయబోతున్నారు. భవిష్యత్తులో అనేక వండర్స్ వీరు క్రియేట్ చేయబోతున్నారని, ఇప్పుడు చేసిన సినిమాలతో పాటు చేయబోయే సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా చాలని, పరిశ్రమలో వీరు ఎదగడమే కాకుండా తెలుగు పరిశ్రమకు కూడా మంచి పేరు తెచ్చిపెడతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.